పోదు. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్‌లోడ్ చేసేటువంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మెహందీ డిజైన్స్ అండ్ మెహందీ వీడియోస్ మీ వరకు వస్తాయి. సో, మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. అది కూడా ఎక్కువ సమయం కూడా ఉంచుకోనవసరం లేదు. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గోరింటాకు చెట్లలో కూడా కొన్ని చెట్లు అస్సలు పండవండి. సో, ఈ విధంగా ట్రై చేయండి. ఏ చెట్టు ఆకైనా సరే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు రాత్రంతా ఉంచుకోలేరు కదండీ! ఈ విధంగా తయారు చేసి పెట్టండి. కొద్దిసేపట్లోనే ఎర్రగా పండుతుంది. చాలా ఇష్టపడతారండి. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఈ విధంగా లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి. మంచి రంగులో పండుతుంది. సో, ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత సోంపు తీసుకోవాలండి. సోంపు గోరింటాకుకు మంచి రంగునిస్తుంది. చాలా తక్కువ వస్తువులతోటే రెడీ చేసుకోవచ్చండి. వీటికి బదులుగా మీరు ఏవైనా ఉపయోగించుకోవచ్చా అన్న సందేహం ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంటే కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో అందుబాటుగా ఉండవు కదండీ! మీ దగ్గర ఏవైనా వస్తువులు అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించుకోవచ్చా అన్నది చెప్తానండి. సో, కొద్దిగంత సోంపు తీసుకోండి. సోంపు కోన్లలో కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. మంచి రంగులో పండడానికి సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జీలకర్ర కూడా తీసుకోండి. సోంపు, జీలకర్ర ఇవన్నీ సాధారణంగా మనకి ఇంట్లోనే అందుబాటుగా ఉంటాయి. అలాగే కొద్దిగాని లవంగాలు తీసుకోండి. లవంగాలు కూడా గోరింటాకు మంచి రంగునిస్తాయి. జీలకర్ర కూడా గోరింటాకు అద్భుతంగా పండడానికి సహాయపడుతుంది. సో, ఇక ఇందులోకి టీ పొడి తీసుకోవాలండి. టీ పొడి వల్ల గోరింటాకు అనేది ఎర్రగా దొండపండు రంగులో పండుతుందండి. సో, 2 స్పూన్ల వరకు టీ పొడి తీసుకున్నానండి. నాకు మంచి ఎరుపు రంగులో పండడం అంటే ఇష్టం కాబట్టి నేను కాస్త ఎక్కువే టీ పొడి తీసుకున్నా. సో, 2 స్పూన్ల వరకు టీ పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలనమాట. పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి స్ట్రాంగ్‌గా రెడీ అవ్వాలండి. పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకున్న, చిన్న గ్లాస్ వరకు వాటర్ అనేది రెడీ అవ్వాలి. సో, ఈ లిక్విడ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే రంగనేది అంత మంచి రంగులో పండుతుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. సో, ఈ విధంగా మరిగేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇక టీ వడగట్టుకునేటువంటి జాలిగంట ఉంటుంది కదండీ! దీనితోటి వడగట్టేసుకోవాలండి. సో, కలర్ ఏ విధంగా రావాలన్నది నేను మీకొకసారి చూపిస్తా చూడండి. ఒకసారి నేను స్పూన్ తోటి చూపిస్తా చూడండి. ఈ కలర్‌లో వచ్చిందంటే గోరింటాకు మంచి రంగులో పండుతుందండి. ఎర్రగా మంచి ఎరుపు రంగులో పండుతుంది. సో, మరీ రాత్రంతా అలాగే ఉంచేసారంటే నల్లగా అవుతుందండి గోరింటాకు కాబట్టి ఎక్కువ సమయం ఉంచుకోనవసరం లేదండి. సో, చూస్తున్నారు కదండీ! ఈ కలర్‌లో రెడీ చేసుకోవాలనమాట. ఇక లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి. అప్పుడే గోరింటాకనేది మంచి రంగులో పండుతుందండి. ముదిరిపోయిన ఆకు కంటే లేతగా ఉన్నటువంటి ఆకనేది మంచి రంగునిస్తుంది. సో, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయండి. ఇక ఈ విధంగా చిన్న చిన్న పుల్లల్లాంటివుంటే తీసేసుకోండి. చాలా మంచిదండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల. చాలామంది మాకు ఆకు అందుబాటుగా ఉండదు, పొడితోటి కూడా చూయించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. రాబోయే వీడియోస్‌లో ఖచ్చితంగా చూపిస్తానండి. సో, చిన్న చిన్న పుల్లల్లాంటివుంటే తీసేసుకోండి. ఎందుకంటే మనం డిజైన్ వేసుకుంటున్నాం కదా! చందమామల్లో అయితే చిన్న చిన్న పుల్లల్లాంటివున్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిజైన్ వేసేటప్పుడేంటంటే పుల్లలేమీ లేకుండా చూసుకోండి. సో, లేతగా ఉందండి ఆకు బాగా. ఇక ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బొచ్చు. గోరింటాకులో కూడా ఆడ చెట్టు, మగ చెట్టు అనేవి ఉంటాయండి. సో, ఆడ చెట్టుకైతే కాయలు, పూత వస్తుంది. మగ చెట్టుకైతే కాయలు, పూత రాదు. ఆడ చెట్టు అయితే చాలా మంచి రంగులో పండుతుందంటారు పెద్దవాళ్ళు. సో, మగ చెట్టుతో కూడా మనం గోరింటాకనేది రెడీ చేసుకోవచ్చండి. ఇక ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నానండి. అలాగే ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్‌ని వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. చల్లారాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇక ఇందులోకే కొద్దిగంత షుగర్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ వస్తువులన్నీ సాధారణంగా మనకింట్లో అందుబాటుగా ఉన్నవే. ప్రత్యేకించి బయటికెళ్ళి ఏమీ తేవాల్సిన అవసరం కూడా లేదండి. సో, 2 స్పూన్ల వరకు షుగర్ తీసుకున్నా. తక్కువ ఆకు ఉన్నట్లయితే మీరు 1 స్పూన్ వరకు తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ కూడాను మనకు గోరింటాకు మంచి రంగునిస్తాయండి. సో, ఈ విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్‌లోకి సెపరేట్ చేసుకుందాం. సో, మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ ఒకేసారి అంతా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ లూజ్‌గా ఉంటే మనం గోరింటాకు అప్లై చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ సమయం ఆరదు. అలాగే కారిపోయినట్లుగా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకొని కొద్ది కొద్దిగా లిక్విడ్‌ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి.
సో, రిమైనింగ్ లిక్విడ్ ఉన్నట్లయితే మన దగ్గర గోరింటాకు పొడి అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే గోరింటాకు పొడిలో ఆ లిక్విడ్‌ని మిక్స్ చేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసి హెయిర్‌కి అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. జస్ట్ మిక్సీ జార్‌లోంచి సెపరేట్ చేశాను. అప్పుడే చూడండి ఎలా రెడ్‌గా అవుతుందో. సో, మనం డిజైన్ వేసినప్పుడు కూడా కొద్దిసేపు అలా ఉంచేసామంటే మంచి ఎర్రటి రంగులో పండుతుందండి. సింపుల్ డిజైన్ చూయించబోతున్నాను. ముందుగానే ఈ విధంగా పెన్నుతోటి డిజైన్ అనేది గీశానండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చేతి నిండా ఉంటుంది. సో, పెళ్లి కూతుర్లకు కూడా కోన్లు నచ్చకుండా ఉన్నవారైతే అంటే కోన్లు పెట్టుకోవడం ఇష్టపడని వారు కూడా ఉంటారండి. సింపుల్‌గా చందమామ లాంటిది వేసుకుంటూ ఉంటారు. చందమామల బదులుగా ఈ విధంగా ట్రై చేయండి. చేతి నిండుగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంతే కాదండి గోరింటాకు ఉన్నటువంటి చేతులు చాలా అందంగా ఉంటాయి. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఫంక్షన్స్‌కి గానీ, ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏవైనా పెళ్ళిళ్ళు లాంటివి ఉన్నప్పుడు కోన్లు పెట్టుకొని వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల ఇబ్బంది పడే కంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మన హెల్త్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా చాలా మంచిదండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. చాలామందేంటంటే ఇన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయడం అవసరమా అనుకుంటూ ఉంటారు. సో, మంచి ఎర్రటి దొండపండు రంగులో పండాలంటే మరి యాడ్ చేయాలండి. అప్పుడే మనకు మంచి రంగులో పండుతుంది. సో, మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ చూసారు కదండీ! మంచి ఎర్రటి రంగులో తయారైంది. సేమ్ గోరింటాకు కూడా అదే రంగులో పండుతుందండి. సో, డిజైన్ నేను కాస్త వేసి చూయిస్తా చూడండి. మొత్తం డిజైన్ వేసేది చూయించానంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఏదైనా పుల్లన్నట్లయితే ఈజీగా డిజైన్ అనేది వేసుకోవచ్చండి. కొద్ది కొద్దిగా తీసుకుంటే ఈ విధంగా డిజైన్ అనేది వేసుకోవాలి. సో, చాలా సింపుల్ అండి. గోరింటాకుతోటి కూడా మనం రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు. కోన్లే ఉండనవసరం లేదు. అలాగని నేను కోన్లు పెట్టుకోవద్దని చెప్పనండి. అప్పుడప్పుడు ఈ విధంగా గోరింటాకు, అప్పుడప్పుడు కోన్లు. సో, మనకు నచ్చినప్పుడు నచ్చినట్లనమాట. మీరసలు కోన్లు పెట్టుకోవద్దు అన్నట్లు నేనైతే ఏం చెప్పట్లేదు. మీకేది నచ్చితే అది. ఒకవేళ మీరు గోరింటాకు ట్రై చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. మంచి రంగులో పడుతుంది. అంతే కాదండి ఈ డిజైన్ చాలా అంటే చాలా సింపుల్‌గా వేసుకోగలుగుతాం. సో, తర్వాత పండిన తర్వాత డిజైన్ కూడా చూడ్డానికి చేతి నిండా ఉంటుంది. అంతే కాకుండా సింపుల్‌గా వేసుకోవచ్చనమాట. ఎక్కువ సమయం కూడా కేటాయించనవసరం లేదు. ఇక మొత్తం చేతికంతా నేను ఫిల్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి. రైట్ హ్యాండ్‌కి నేను మా బాబుని పెట్టమని అడిగాననమాట. చిన్న బాబు కదా! పెట్టడానికి తనకు రాక ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా ఫిల్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్‌కి నేనే డిజైన్ ఈ విధంగా సింపుల్‌గా వేసుకున్న. రైట్ హ్యాండ్‌కి మా బాబు మొత్తం ఫిల్ చేశాడు. ఇక డ్రై అయ్యాక చూపిస్తున్నా చూడండి. ఇది నేను కొద్దిసేపు ఉంచుకున్నానండి. ఎగ్జాక్ట్‌లీ టైం అయితే తెలీదు. సో, ఫింగర్స్ అలా కదిపితే కనపడుతుందనమాట. మంచి రంగులో పండినట్లు కనపడుతుంది. సో, ఇక నేను క్లీన్ చేసేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నా. ఇంకా ఉంచుకుంటే డార్క్ కలర్‌లోకి టర్న్ అవుతుందండి. నాకంత నచ్చదు డార్క్ కలర్‌లో. సో, ఇక మంచి ఎర్రటి రంగులో పండిందని చెప్పి నేనిక క్లీన్ చేస్తున్నా. మరి క్లీన్ చేశాక ఎలా ఉంది ఏంటనేది చూసేయండి. Mama, that's enough. You're going for 2 months the day after tomorrow. I'm going to feed you today. An emotional sixer from Auntie. సో, ఇక మంచి ఎర్రటి రంగులో పండిందని చెప్పి నేనిక క్లీన్ చేస్తున్నా. మరి క్లీన్ చేశాక ఎలా ఉంది ఏంటనేది చూసేయండి. సో, నిజంగా షాక్ అయ్యానండి నేనైతే. అంత అద్భుతంగా పండింది. ఎక్కువ సమయం కూడా ఉంచుకోనవసరం లేదు. ఇక్కడ పక్కకు స్ప్రెడ్ అయితే అక్కడ మళ్ళీ రంగనేది వస్తుందండి. ఎర్రగా పండడం స్టార్ట్ అవుతుంది. సో, నేను ఈ విధంగా ఫోర్క్ తోటి పక్కకు జరిపి చూపిస్తా చూడండి. మా బాబు ఎక్కువ పెట్టాడనమాట రైట్ హ్యాండ్‌కంతా ముద్దలుగా. లెఫ్ట్ హ్యాండ్‌కి నేనే పెట్టుకున్నాను కాబట్టి కాస్త పలుచగా పెట్టానండి. సో, చిన్న పిల్లలకి మరి ఆ మాత్రం రైట్ హ్యాండ్‌కంతా ఫిల్ చేయడమేనా? సో, మేలే కదా! చూస్తున్నారు కదండీ! ఎంత మంచి రంగులో పండిందో నాకైతే నిజంగా సాటిస్ఫాక్షన్‌గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలేంటంటే గోరింటాకు కావాలని మారం చేస్తారు. ఎక్కువ సమయం ఉంచుకోలేరండి. ఇమ్మీడియేట్‌గా వాష్ చేయమని ఏడుస్తూ ఉంటారు. సో, ఒకవేళ మనం కవర్లు లాంటివి కట్టామంటే పక్కకు స్ప్రెడ్ అయిపోయి సో, డిజైన్ కూడా ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ సమయం ఉంచుకోకున్నా మంచి రంగులో పండుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్న మాటండి. సో, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదండీ! ఎంత మంచి రంగులో పండిందో. ఇంకాస్త సమయం ఉంచుకుంటే ఇంకా డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుందని చెప్పి నేను ఇక వాష్ చేశానండి. సో, ఎక్కువ రోజులు కూడా పోకుండా ఉంటుంది. ఇక్కడ పక్కకు స్ప్రెడ్ అయింది చూస్తున్నారు కదండీ! నేను వాష్ చేసేటప్పుడు ఎక్కడికైతే పక్కకు స్ప్రెడ్ అయిందో అక్కడ మళ్ళీ రంగు రావడం అనేది స్టార్ట్ అయింది. సో, చూస్తున్నారు కదండీ! ఇటు పక్క డిజైన్‌కి అప్పుడే కలర్ రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. సో, అంత త్వరగా పండుతుంది. ఎక్కువ సమయం కూడా మనము కేటాయించనవసరం లేదు. నైట్ అంతా ఉంచనవసరం లేదు. బెడ్ షీట్స్‌కి అవుతుందేమన్న టెన్షన్ లేదు. ఇక్కడ నేను ఫింగర్ తోటి పక్కకు జరిపాను చూడండి. ఈ ఎడ్జెస్‌లో నేను ఎక్కడైతే పక్కకు జరిపానో అక్కడ మళ్ళీ రంగు రావడం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి. సో, అంత ఫాస్ట్‌గా పండుతుందనమాట. ఇటు పక్క కూడా. ఎక్కడైతే పక్కకు నేను జరుపుతున్నానో అక్కడ మళ్ళీ గోరింటాకుందో అక్కడ మళ్ళీ రంగు రావడం అనేది స్టార్ట్ అయింది. ఇక ఇమ్మీడియేట్‌గా వాష్ చేసేద్దాం.
ఇక్కడ రైట్ హ్యాండ్‌కి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. నేను ఫింగర్ తోటి పక్కకు జరిపాను కదండీ! అక్కడ క్లీన్ చేశాక కూడా ఇమ్మీడియేట్‌గా కలర్ వచ్చింది. సో, ఎక్కువ సమయం ఉంచుకోనవసరం లేదండి. ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. ఆడవాళ్ళు వీలైతే మగవాళ్ళు కూడా ఇష్టపడితే మగవాళ్ళకు కూడా 2 చేతులకు, 2 కాళ్ళకు పెట్టండి. బాడీలో ఉన్నటువంటి హీట్ కంట్రోల్ అవుతుంది. అంతే కాదండి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి హెల్త్‌కి సంబంధించి. ఒకవేళ మీ దగ్గర ఆకు గోరింటాకు అందుబాటులో లేకపోతే నో టెన్షన్ అండి. నేను రాబోయే వీడియోస్‌లో ఖచ్చితంగా పొడితోటి ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. వీలైనంత తొందరగా అంటే ముందుగా నా చేతికున్నటువంటి గోరింటాకు పోవాలి కదండీ! తర్వాత నేను వీడియో చేయగలుగుతాను. సో, ఖచ్చితంగా పొడితోటి అంటే మనకు ఆన్‌లైన్‌లలో అతి తక్కువ ధరకే గోరింటాకు పొడి అనేది అందుబాటుగా ఉందండి. సో, 100 లోపలనే ఉంటుంది. 1 కిలో వరకు వస్తుంది. సో, కాస్ట్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనం చూసుకొని తీసుకోవచ్చు. 1 ఇయర్ పాటు మనము హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్‌కి పెట్టుకోవచ్చు. అసలు పాడవదండి. సో, చూస్తున్నారు కదండీ ఎంత మంచి రంగులో పండిందో. మీ దగ్గర ఆకు గోరింటాకు లేకపోతే రాబోయే వీడియోస్‌లో నేను పొడితోటి ఎలా రెడీ చేసుకోవాలన్నది తప్పకుండా చూయిస్తాను. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి.